పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరివచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో గడిచిన కొన్ని వారాలుగా మనము ఈ భాగాన్ని ఈ అధ్యాయంను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే, మనము విశ్వాసులము అయిన వారమైన మనము మనకున్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొనకూడదు అనే విషయాన్ని, చక్కగా ఉపయోగించాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మనము తినే పదార్థాల వల్ల లేకపోతే ఆహారం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసమునకు లేతే అతడు భక్తికి ఆటంకంగా ఉంటే ఆ పదార్థాలని మనం తినకుండా ఉండడం మంచిది ఆహారాన్ని అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. నీకు అనిపించవచ్చు ప్రతిదీ ఏది నిషిద్ధం కాదు అని, తినదగినయే అని నీకు అనిపించవచ్చు. కానీ బలహీనుడైన నీ సహోదరుని కొరకు నీవు ఆ త్యాగాన్ని చేయవలసిన వాడవై ఉన్నావు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనము చదువుకున్నటువంటి భాగంలో 14వ అధ్యాయంలో 11వ వచనము నుండి 23వ వచనం వరకు కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఒక మాట మనకి వ్రాయబడుతుంది. ఏంటంటే, మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో మన యొక్క మోకాళ్ళను లేకపోతే మనము ఆయన సన్నిధిలో వంగవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకందరకును తీర్పు తీర్చేటువంటి వాడు ఆయనే అని ఇక్కడ వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరము ఒక దినాన నిలబడవలసిన వారమై ఉన్నాం. తీర్పు తీర్చేటువంటి వాడు ఆయనే అని కూడా మనకు తెలుసు. ఈ వాక్య భాగము యెషయా గ్రంథము నుండి సంగ్రహింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథంలో 45వ కీర్తన 23వ వచనము నుండి మనం చదివితే 45వ అధ్యాయము యెషయా గ్రంథము 23 నుంచి, నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేస్తున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు ఈ వాక్యంను తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నా ఎదుట ప్రతి మోకాలు వంగును, నా ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయును. కాబట్టి ఈ భాగమును ఇక్కడ భక్తుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. రోమిలికి రాయబడిన పత్రిక 14వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో ఈ భాగము దేవుడు రాయించున్నాడు. అంటే భక్తుడు రాస్తుడు అపొస్తలుడైన పౌలు యెషయా గ్రంథాన్ని కోట్ చేయడంలో దాని అర్థం ఏంటంటే, మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనందరం మోకరించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. నా ఎదుట ప్రతి మోకాలు కూడా వంగుతుంది అనేటువంటి విషయం. అంటే దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా కన్నపడవలసిన వారమై ఉన్నాం. ఆ 12 ఆఖరి భాగంలో మనం చదివితే, గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని గమనించి, నీకున్న స్వాతంత్రాన్ని సరైన రీతిలో మనము ఉపయోగించుకోవాలనేది మనం గమనించాలి ప్రియులరా. ఒక శరీరంలోని అవయవము మరొక అవయవానికి అది సహాయపడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి కాళ్ళు పరిగెడుతున్నాయి అనుకోండి. కాళ్ళు పరిగెడితే శరీరంలో
ఆ గుండె కానీ ఊపిరితిత్తులు కానీ ఈ కాళ్ళకు సహకరిస్తాయి పరిగెత్తడానికి. ఎందుకంటే పరిగెత్తాలంటే అతనికి ఎనర్జీ కావాలి, బోలంతా ఆక్సిజన్ కావాలి, బోలంతా రక్త ప్రసరణ అతడికి కావాల్సి ఉంది. కాబట్టి ఇతడు కాళ్ళే పరిగెడతా ఉన్నాయి, కానీ కాళ్ళకు సహాయం అందించేది ఊపిరితిత్తులు కానీ గుండె కానీ కావలసిన సహాయము, దాన్ని పరిగెత్తడానికి కావలసినది శరీరంలో మిగిలిన భాగాలు ఆ అవయవాన్ని పరిగెట్టడానికి, కాళ్ళు పరిగెట్టడానికి సహాయపడుతున్నట్లుగానే మనమందరము క్రీస్తు అవయవాలుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కొరకు మిగిలిన అవయవాలు శరీరంలో ఆ పరిగెట్టే కాళ్ళకు ఏ విధంగా సహాయపడుతున్నాయో, అలాగా మిగిలిన విశ్వాసులైనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ వ్యక్తి సరిగ్గా పరిగెట్టడానికి లేకపోతే క్రీస్తులో ఎదగడానికి కావలసిన సహాయము ఇతనికి అందించవలసిన వారై ఉన్నారు. అంతేగాని వీరు అతడు పరిగెట్టడానికి వీరు ఆటంకం కాకూడదు. ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో కూడా అది మనం చూడగలుగుతాం. మనము ఆటంకములు కానీ అడ్డంకులు కానీ మనము కలుగు చేయకూడదు అనేటువంటి విషయము ఇక్కడ రాయబడతా ఉంది. చదవబడిన లేఖన భాగంలో మనం చదివితే 21 మనం చదివితే సహోదరునికి ఆటంకమైనను అడ్డమైనను మనం కలుగు చేయకూడదానికి మనంగా నిశ్చయత తీసుకోవాలి. అంటే మన స్వాతంత్రము ఒక వ్యక్తి ఎదుగుదలకి అడ్డుపడుతుందంటే ఆ స్వాతంత్రాన్ని మనము వినియోగించుకోకపోవడమే మంచిది. ఇది దేని కొరకు రాయబడుతుందంటే ఈ అంశాలు, ఒకటి ఆహారం కొరకు, అంటే మనం తినే ఆహారం ఎదుటి వ్యక్తికి మన ప్రక్కన ఉన్నటువంటి కొద్దిగా విశ్వాసంలో బలహీనుడైనటువంటి వ్యక్తికి కనుక అది ఇబ్బంది కలిగితే ఆ ఆహారాన్ని మనం తీసుకోకుండా ఉండడమే మంచిది. లేదా ద్రాక్షారసం కొరకు అక్కడ రాయబడుతుంది. ఒకవేళ ద్రాక్షారసం త్రాగడము ఒకవేళ ఎదుటి వ్యక్తికి అది ఇబ్బంది అయితే అది త్రాగకుండా ఉండడమే మంచిది. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ పరంగా మనం మాట్లాడుతున్నాం. అంటే ద్రాక్షారసం తాగేసేయండి అని వైన్ని పుచ్చుకునేటువంటి వారు పుచ్చుకోవచ్చు అనే ఇది కాదు. కానీ ఆ కాంటెక్స్ట్, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో కొరింథీయులకు రాయబడిన పత్రికలో కూడా మనం చూస్తాం. వారు అచ్చంగా ఇక్కడికి కూడుకునేది దేనికంటే ద్రాక్షారసం త్రాగడానికి కొరకే వస్తున్నట్లుగా వారు వచ్చేవారు. అందుకనే అక్కడ కూడా మనం ఇది మీరు ఏదో సమాజంగా కూడుకునేదో పిక్నిక్ లాగా లేకపోతే ఎక్కువ రిట్రీట్ లాగా చేసుకోవడానికి కాక ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తం అని మీరు తిని త్రాగండి, వివేచించి తిని త్రాగండి. అలా కాకపోతే దీనివల్ల మీకు మేలు కాదుగా, మీ కీడే వస్తుంది. కానీ ఇది మీకు దీనివల్ల ఏ లాభం లేదని అపోస్తలుడైన పౌలు కొరింథీయులను హెచ్చరించినటువంటి విషయాన్ని కూడా 11వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఏదైతే మరి తినేటువంటి విషయంలో కానీ త్రాగేటువంటి విషయంలో కానీ సహోదరునికి ఇబ్బంది అయితే అతని కొరకు, అతని ఎదుగుదల కొరకు, లేకపోతే అతన్ని బలపరచడం కోసం నీవేం చేయాలంటే అది తినడం కానీ త్రాగడం కానీ మానేయాలి. ఒకవేళ అతనికి ఏం ఇబ్బంది లేకపోతే నీకు తీసుకోవడం పొరపాటు లేదు. ఒకవేళ ఇబ్బంది అయితే నీవు తినే ఆహారము, తీసుకునే పానీయము అది నీ సహోదరుని క్షేమం కొరకు, ఎదుగుదల కొరకు దాన్ని నీవు మానివేయాలని చూస్తూ ఉన్నాం. తర్వాత రోజుల కొరకు కూడా ఇది మనం చూస్తున్నాం. ఒక రోజును మంచిదిగా ఎంచేటువంటి వారు, ఒక రోజు కన్నా ఒక రోజు మంచిదని ఎంచేటువంటి వారు కూడా, మరి అన్ని రోజులు సమానమే అనుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఒక వ్యక్తి మిగిలిన రోజుల కన్నా పలానా రోజు మంచిదే అనుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అలాగా ఏది అతని యొక్క అంటే అతడు విశ్వాసములో బలహీనుడు కాబట్టి అతని గురించి నువ్వు అది ఆచరించాలన్నట్లుగా మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ అధ్యాయంలో
మరి ప్రతి మోకాలు, ప్రతి నాలుక మరి దేవుని సన్నిధిలో వంగి ఆయన నామాన్నే ఒప్పుకోవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి తీర్పు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. మరి పోయిన వారాల్లో మనం చూసాం 5 రకాలైనటువంటి తీర్పులు మనం చూసాం. అయితే మరి ఆ తీర్పుల విషయంలో కూడా మనము గనక ఒక ఆర్డర్ గనక మనం చూడగలిగితే ప్రీమిలేనియంకి ముందు అనగా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగేటువంటివి కొన్ని తీర్పులు ఉన్నాయి. ఒక్క తీర్పు మాత్రం 2 తీర్పులు మాత్రం అనగా సాతానుకు విధించేటువంటి ఒక తీర్పు, తర్వాత ధవళ సింహాసన తీర్పు. ఈ 2 తీర్పులు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలన అయిన అనంతరము మరి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమైన. మిగిలిన 3 తీర్పులు సంఘానికి జరిగేటువంటి తీర్పు కానీ, లేదా గొర్రెలు మేకల యొక్క తీర్పు కానీ, లేదా యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి అన్యజనులు ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చేటువంటి ఆ తీర్పు కానీ, ఇవన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరుగుతున్నటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనంతరము మరి సాతానుడికి అంతిమ తీర్పు జరుగుతుంది. దాని తర్వాత ధవళ సింహాసనపు తీర్పు, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. అదే ఆ 2 తీర్పులు ఆ ధవళ సింహాసన సమయంలో మరి జరుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ప్రియులారా. ఈ ఆర్డర్ని మీరు ఒకసారి మళ్ళా పరిశీలన చేసినట్లయితే ఈ స్లైడ్లో మీరు చూస్తారు. మొదట సంగమునకు తీర్చేటువంటి తీర్పు, అది విశ్వాసులు మాత్రమే అందులో పాల్గొనేటువంటి వారు. వారి యొక్క విశ్వాస స్థితిని బట్టి, వారు కనపరచినటువంటి విశ్వాస స్థితిని బట్టి దేవుడు వారికి డిగ్రీస్ ఆఫ్ రివార్డ్, ఏ బహుమానాలు వారికి ఇవ్వాలి అని నిశ్చయించేది మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఇశ్రాయేలీయులకును తర్వాత మిగిలిన దేశస్తులకి కూడా మరి ఆ యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రక్షణ గురించినటువంటి తీర్పు, తర్వాత మేకల నుండి గొర్రెలను వేరుపరిచేటువంటి తీర్పు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 2 సాతానుకు జరిగేటువంటి తీర్పు, తర్వాత నశించిన వారందరికీ కూడా జరిగేటువంటి తీర్పు మనం ధవళ సింహాసనపు తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ టైం లైన్లో ఏ తీర్పు ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా మనము అవగాహన కలిగి ఉండాలి ప్రియులారా. అయితే ఏదైనప్పటికీ క్రీస్తు యేసు విశ్వాసులకు తీర్చే తీర్పు మాత్రం అది మేలు కొరకైనటువంటిదే. లేకపోతే ఏ వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి ఏమేమి రివార్డ్ ఇవ్వాలనేటువంటిది జరిగేటువంటి తీర్పే. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసులకు ఏ రకమైనటువంటి నెగటివ్ తీర్పు అనేవి లేదు. నెగటివ్గా పనిష్మెంట్కి సంబంధించిన ఏ తీర్పు విశ్వాసులకు ఉండదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా చెప్తామనంటే 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చదివినప్పుడు, కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శిక్ష మనకు క్రీస్తు యేసునందు ఎవరైతే ఉన్నారో వారందరికీ శిక్ష లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క స్లైడ్ని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే, ఒక వ్యక్తి సజీవయాగంగా తనకు తాను క్రీస్తుకు సజీవయాగంగా సమర్పించుకునేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మరి క్రీస్తు సంఘం ఎడల కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. వ్యక్తిగతంగా కొన్ని బాధ్యతలు తనకు తానుగా తీసుకోవాలి. లోకం ఎడల కొన్ని బాధ్యతలు నిర్వహించాలి. ప్రభుత్వం ఎడల కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించాలని 12, 13 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం. అయితే ఈ విశ్వాసి తనకు తాను సజీవయాగంగా
తను దేవునికి సమర్పించుకునేటువంటి ఈ క్రమంలో అతడు మరి అర్పించబడినటువంటి ఈ వ్యక్తి క్రీస్తు సింహాసనం యొద్దకు వచ్చినప్పుడు అతను పొందినటువంటి అయితే విశ్వాసమును ఎలా కాపాడుకున్నాడు, అదే విశ్వాసమునకు తగిన జీవితం అతడు ఎలా జీవించాడు అనే దాన్ని బట్టి అతను రివార్డ్ చేయబడతాడు అనేటువంటి విషయం మనం చూసాం. అయితే ఈ ఎత్తబాటు విధానము కూడా మనము ఇక్కడ కింద అధ్యాయాల్లో మనం చూసినప్పుడు ఒక 10 మార్గదర్శక సూత్రాలను మరి ఇక్కడ భక్తుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి తోటి వ్యక్తికి ఎలాగ ఆటంకం లేకుండా, తోటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా తనకు తాను ఎలాగ జీవించాలి లేదే అనేటువంటివి ఒక 10 సూత్రాలు కింద అధ్యాయంలో మనం ఆ వచనాల్లో మనం చూస్తాం. 13 నుండి 18 వచనాల వరకు మనం చదివినట్లు అయితే ఒక 10 విషయాలు మనకి అక్కడ స్పష్టమవుతా ఉన్నాయి ప్రియులరా. అయితే దేవుని న్యాయపీఠము ఎదుట మనము నిలబడినప్పుడు మాత్రము మనందరికీ కూడా దేవుడు మరి ఏ వ్యక్తి ఎలా పరిగెత్తాడో, విశ్వాసములో ఎలాంటి స్థితిగతులు కష్టపడ్డాడు, తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అతడు ఎంత నష్టపోయాడు, ఎంతగా దేవునికి మరి తన జీవితాన్ని సమర్పించుకుని ఎలాగా జీవించాడు అనేటువంటిది ఈ ముగింపు వచ్చే వరకు అతని విశ్వాసాన్ని ఎలాగా కాపాడుకున్నాడు అనే దాన్ని బట్టి ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తన న్యాయపీఠం నుండి ఆ వ్యక్తికి తీర్పు తీర్చేటువంటి వాడైనాడు. కాబట్టి అందుకనే అపోస్తులుగా హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. ఏంటంటే మనము ఈ విశ్వాసము అనేటువంటి పరుగు పందెంలో ఉన్నాము. ఈ పరుగు పందెంలో మనకెన్నో చిక్కులు పెట్టేటువంటి పాపము సులువుగా అవిశ్వాసములోనికి మనల్ని అంటే ట్రాక్ మళ్ళించేటువంటి విషయాలు ఎన్నో సులువుగా మనల్ని చిక్కులు పెట్టేసి విశ్వాసము నుండి తొలగింపచేసేటువంటివి ఎన్నో ఉన్నాయి. అయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూస్తూ మన ముందుట ఉంచబడిన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెట్టాలి అనే మాటను మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఓపికతో విశ్వాస యాత్రలో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఒక దినమున మనం పరిగెట్టినటువంటి పరుగు నిమిత్తము దేవుడు నీకు రివార్డ్ చేయబడుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సాధారణంగా ఏంటి దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క రివార్డ్ ఏంటి అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ రకమైనటువంటి బహుమానాలు దేవుడు ప్రతి వ్యక్తికి అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈ కిరీటములు దేవుడు ఆ వ్యక్తులకు అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉంది ప్రియులరా. చూడండి, ఒక మాట మనం చూద్దాం, ఒక్కొక్కటిగా మనం చూద్దాం. కొరింథీయులకు రాయబడిన పత్రిక నుండి 9వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినప్పుడు, పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చిన్నపిల్లరా, ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక మెడల్ని సంపాదించడానికి లేదా ఒక కిరీటాన్ని సంపాదించడం కొరకు వారు ఎంత ప్రయాసపడతారంటే తమ జీవితాన్నే పెట్టి మరి వారు ఎంత నిష్టగా వారు ప్రాక్టీస్ చేసి ఆ మెడల్ ఎలాగైనా సంపాదించాలని ప్రయాసపడతారు. ఉదాహరణకి ఏదైనా ఒలింపిక్ మెడల్ని సంపాదించాలంటే వారు ఎంతో ఆ అథ్లెట్కి ఎంతో మరి జీవితంలో ఒక్కగా తన జీవితం అంతా పెట్టినా అలాంటిది సంపాదించగలమా లేదా అన్నట్లుగా వారు తమ జీవితాన్ని పెట్టి ఆ విధంగా ప్రయాసపడతారు అది సంపాదించడం కోసం. ఇంతకీ ఏదైతే వారు మరి సంపాదించేటువంటి ఆ కిరీటం ఉంది కదా, అది ఎలాంటిదంట? క్షయమగు కిరీటము. జీవితకాలం ఉండిపోద్దా అంటే జీవితకాలం ఉండేది కాదు. ఈ లోకంలో మరి కొంతకాలం మాత్రమే ఉండేటువంటి ఆ కిరీటం కొరకు
తమ జీవితమే పణంగా పెట్టి వారు ప్రయాసపడతా ఉన్నారు ఆ కిరీటం పొందడం కోసం. కానీ మనమైతే అక్షయమగు కిరీటం పొందడానికి మనం మితంగా ఉన్నాం. ఎందుకు క్రైస్తవుడు ఇచ్చాను అది ఎందుకు అన్ని విషయాల్లో క్రైస్తవుడు మరి మితంగా ఉంటా ఉన్నాడు? మిగిలిన వారు తమకి ఇష్టానుసారంగా తమకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే క్రైస్తవుడు మాత్రమే ఎందుకని అన్ని విషయాల్లో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని తను తాను రిస్ట్రిక్ట్ చేసుకుంటూ మితంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒక దినాన్న అతడు ఇక్కడ ఏదైతే కోల్పోతా ఉన్నాడో, ఇక్కడ మనం అనుభవించలేకపోతున్నాం, మనం ఆనందించలేకపోతున్నాం, మనము ఇది చేయలేకపోతున్నామని ఇక్కడ ఎంతో ఏదైతే బాధపడుతున్నామో దానికి తగ్గ రివార్డు మనము పరలోక రాజ్యంలో మనము అక్షయమగు కిరీటాన్ని పొందుకున్నప్పుడు మనకి అర్థమవుద్ది అనేది విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మొదటి రివార్డ్ ఏంటంటే అక్షయమగు కిరీటముతో దేవుడు వారిని మరి దీవించి వాడై ఉన్నాడు. తర్వాత తెస్సలోనికీయులకు రాయబడినటువంటి పత్రిక నుండి మనం చదివితే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఈ కిరీటం ఏంటంటే అతిశయ కిరీటము. కిరీటం పేరు అతిశయ కిరీటము. ఇది దేవుడు ఎవరికి ఈ అతిశయ కిరీటం ఇస్తాడంటే, ఇతరులను క్రీస్తులోనికి నడిపించేటువంటి వారికి. ఇతరులను క్రీస్తులో ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మా అతిశయ కిరీటం ఏంటంటే మీరే అని వాళ్ళని చూపెడతా ఉన్నాడు. ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవుని ఎదుట కిరీటాలుగా ఉన్నది ఎవరంటే, మేము ఎవరైతే మీకు స్వార్థ చెప్పి క్రీస్తులోనికి నడిపించామో, మీరు మీ విశ్వాసానికి లేకపోతే వాక్యాన్ని విని ప్రభునందు విశ్వసించడం వల్ల మీరు మాకు ఏమయ్యారు? కిరీటములుగా ఉన్నారు అనేటువంటి మాట రాయబడుతుంది. కాబట్టి ఈ అతిశయ కిరీటము అనేటువంటిది దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎవరైతే ఇతరులను క్రీస్తు యేసులోనికి నడిపిస్తారో వారందరికీ ఈ అతిశయ కిరీటము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ పాస్టర్లే ఇతరులకి బోధించాలి, పాస్టర్లే సువార్త ప్రకటించాలి అని అంటే ఈ కిరీటాలన్నీ అనుకుంటాయి, పాస్టర్లకే ఉంటాయి. లేదు అతిశయ కిరీటం నాకు కూడా కావాలి అని అనుకుంటే నేనేం చేయాలా? మనం కూడా సువార్తను ఇతరులను సువార్త ప్రకటించి కొద్దిమందికైనా క్రీస్తును లోనికి వారిని నడిపించేటట్లుగా మనం ప్రయాసపడాలని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత తిమోతికి రాయబడినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మనం చదివితే 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే జట్టి అయినటువంటి వాడు, లేదా ఇంగ్లీష్లో మనం చూస్తే అథ్లెట్ అనే మాటను మనం ఉపయోగించవచ్చు. ఆ వ్యక్తి ఎలాగ నియమం ప్రకారము పోరాడతాడు చూడండి. ఏదైనా ఒక రేసు పరిగెట్టడానికి కానీ ఏదైనా ఒక ఈవెంట్లో అతడు పాల్గొన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారము అతడు
పోరాటములో ఉండవలసిన వాడైనాడు. అది పరుగు పందైనను మరి ఏదైనా సరే నియమము ప్రకారం అతడు పోరాడినప్పుడు అతనికి ఏం కలుగుతుందంట? కిరీటము, బహుమానము కలుగుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ కిరీటం ఏంటంటే నియమము ప్రకారం ఎవరైతే పోరాడుతారో వారందరికి కూడా ఆ కిరీటము దొరికినట్లుగానే, బహుమానం దొరికినట్లుగానే విజయ కిరీటము దేవుడు విశ్వాసులకు ధరింపచేస్తాడు. ప్రియుల, ఎవరైతే నియమం ప్రకారము విశ్వాస యాత్రలో పోరాటము చేస్తున్నారో వారికి దేవుడు ఈ విజయ కిరీటాన్ని దయచేసేటువంటి వాడై ఉన్నాడు. తర్వాత ఇంకా అదే పత్రికల నుండి 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అయితే ఈ కిరీటము పొందడానికి కొంతగా కష్టపడవలసిన స్థితి ఉంది. ఆ పై వచనాన్ని చదివితే పోరాటం అనేటువంటిది వ్యక్తులకి విశ్వాసంలో ఉంది. విశ్వాసమును కాపాడుకుంటుని ఉంచబడి చాలా ఈ విషయాన్ని మనం చూస్తే పోరాడవలసిన పరిస్థితి ఉంది. ఈ విశ్వాసమునకు కొన్ని పోరాటాలు వస్తాయి. విశ్వాసము నుండి తొలగిపోవడానికి సులువుగా సాతానుడు మనల్ని చిక్కులు పెడతా ఉంటాడు. అయితే ఆ విశ్వాసములో తాళ్ళు కొనడానికి, నిలబడడానికి, ముందు కొనసాగడానికి మనం కొంత పోరాటమే చేయవలసిన పరిస్థితి ఉంది. ప్రియులారా, మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. పరుగును ఎక్కడైతే ఫినిష్ లైన్ ఉందో అక్కడ వరకు కూడా మనము కొనసాగించాలి. కొంతమందిని మనం చూస్తాం, మరి ఉత్సాహంతో మరి స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము ముగింపులో మనం చూడలేం. మధ్యలో ఆగిపోయి ఆయాసపడిపోయినటువంటి పరిస్థితులుగా కొంతమంది ఉంటారు ప్రియుల. అయితే ఫినిష్ లైన్ వరకు మనము మన విశ్వాస యాత్రను ఓపికతో మనం కొనసాగించి పరిగెత్తినప్పుడు అప్పుడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, అది ఎవరు అనుగ్రహిస్తారంటే దేవుడు తన న్యాయ సింహాసనం పీఠం మీద నుండి, సింహాసనం మీద నుండి ఒక్కొక్కరు లైన్లో నుంచున్నప్పుడు నీ వంతు నా వంతు వచ్చినప్పుడు మనము ఒకవేళ విశ్వాసము చక్కని పోరాటం పోరాడి మన పరుగును కడముట్టించి విశ్వాసాన్ని అంతము వరకు గనక మనం కాపాడుకున్న వారం అయితే గనక ఆయన ప్రత్యక్షతను ఆ ప్రభువు ఎదుట ఉన్నప్పుడు ఆయన మనకు నీతి కిరీటాన్ని ధరింపచేస్తాడు. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. ప్రత్యక్షతను అపేక్షించడం అంటే ప్రభు రాకడ కొరకు కనిపెట్టడం. విశ్వాసంతో ఆయన కొరకు ఎవరెవరైతే కనిపెట్టుకుని ఉంటున్నారో వారందరికీ కూడా ఈ నీతి కిరీటాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యాకోబు పత్రిక నుండి ఈ విషయాన్ని మనం చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి దేవుడు ఇక్కడ దయచేసేటువంటి కిరీటం ఏంటంటే జీవ కిరీటాన్ని ఆయన ప్రజలకు, విశ్వాసులకు దయచేసేటువంటి వాడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ జీవ కిరీటాన్ని పొందాలంటే ఇక్కడ కూడా మనిషికి ఏమవుతుంది? శోధన వస్తూ ఉంది, శోధన కలుగుతూ ఉంది. శోధన ఏం చేయాలా? సహించాలి. శోధన సహించాలి. తర్వాత అతడు శోధన యందు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటాన్ని పొందు. ఎప్పుడైతే నీవు శోధనను సహిస్తావో, శోధన యందు నిలుస్తావో, అప్పుడు ప్రభు నీకు ఆ కిరీటాన్ని అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఇదే కిరీటము మరొకసారి చోట కూడా రాయబడింది. ప్రకటన గ్రంథంలో
2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే ఆ, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. చూడండి ప్రియులారా, మనకు శ్రమ కలుగుతుందంట. అయితే శ్రమ కలిగినప్పుడు శ్రమలో తొట్టిల్లిపోకుండా మరణము వరకు మనము నమ్మకంగా ఉండాలి, మరణము వరకు. కాబట్టి ఈ ఎప్పుడు ఒక విశ్వాసికి నిజంగా నిజమైన రక్షణ అంటే చనిపోయేంత వరకు అతనికి రక్షణ లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇలాగ ఆలోచన చేద్దాం. చాలా దగ్గర వరకు, లేకపోతే మన జీవితం అంతం వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుని ఆఖరి క్షణాల్లో కనుక విశ్వాసమందు తప్పిపోయామనుకోండి, అప్పుడు మనకు ఉంటుందా? తప్పిపోతాం. మనకి ఎలాగ మనం కన్ను మూయాలంటే, మనం కన్ను మూసే సమయానికి మన విశ్వాసముతో కన్ను మనం మూయగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఆయన ప్రభువు వచ్చే వరకు, లేదా మన మరణం సంభవించేంత వరకు కూడా నమ్మకంగా మనం కొనసాగుతూ ఉండాలి. మన విశ్వాసమందు నమ్మకమైన వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ విధానంలో మనం ఆలోచన చేద్దాం. ఎవరెవరైతే మరి ఈ శ్రమ కలిగినను మరణం వరకు నమ్మకంగా ఉంటున్నారో వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకొక కిరీటం కూడా రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ప్రియులారా, మనందరికీ కూడా ఎవరెవరైతే క్రీస్తు యేసునందు విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము దేవుడు ధరింప చేసేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు, లేకపోతే తన యందు విశ్వసించినటువంటి వారికి వారు పడినటువంటి శ్రమ, అయితే శోధన, ఏదైతే పోరాటము ఉందో, వారు పోరాడిన పోరాట విధానం బట్టి ఆయన ఈ కిరీటాలని, అక్షయము కిరీటము కానీ, ఇతరులను క్రీస్తులోనికి నడిపించే అతిశయ కిరీటాన్ని కానీ, విశ్వాస యాత్రను మరి నమ్మకంగా మరి మనం కొనసాగించిన విధానము విజయ కిరీటము కానీ, మరి చక్కని పోరాటం పోరాడి విశ్వాసమును కాపాడుకున్నటువంటి నీతి కిరీటమే కానీ, వాగ్దానము చేసిన జీవ కిరీటమే కానీ, వాడబారని మహిమా కిరీటమే కానీ విశ్వాసి పొందాలంటే అంతము వరకు వారికి ఉన్నటువంటి శ్రమలను, కష్టాలను, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా నమ్మకంగా వారు దేవునిలో కొనసాగగలిగిన వారుగా ఉండాలి. అలాగ అంతం వరకు కొనసాగినప్పుడే ఈ కిరీటంలో దేవుడు వారికి ధరింపచేసేటువంటి వాడై ఉన్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. అయితే ఈ కొనసాగవలసినటువంటి విధానంలో కొన్ని ఒక 10 విషయాలు ఇక్కడ మనకి రాయబడతా ఉన్నాయి. వీటిని మనం చూద్దాం. 13వ వచనం నుండి మనం చూద్దాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 13వ వచనం నుండి 18 వరకు రాయబడిన 10 అంశాలను మనము చదువుదాం. మొదటిది ఏంటంటే, కాగా మీరిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాం. కాబట్టి మనం కాదు తీర్పు తీర్చాల్సింది, దేవుడే తీర్పు తీర్చుతాడు. కాబట్టి ఒకరికొకరు మనం తీర్పు తీర్చొద్దు. ఇది ఎలాగా, అలాగా, ఇది తింటున్నాడు, అది తింటున్నాడు అని ఎదుటి వ్యక్తిని మనం తీర్పు తీర్చొద్దు. ఆ తీర్పు దేవునికే మనం వదిలేద్దాం. కాబట్టి మన సోదరుల పైన, మన పొరుగు వారి పైన, వారి ఆధ్యాత్మిక స్థితిపై ఎటువంటి తీర్పు తీర్చేటువంటి బాధ్యత నీకు దేవుడు అప్పగించలేదు. కాబట్టి ఎక్కడ నీవు తీర్పు తీర్చడానికి అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు అనేది మొదటి అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండవది, అదే ఆ వచనముల కింద మనం చదివితే,
నీ సహోదరునికి నీవు అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకూడదు. అతనికి నీ ఆహార విధానాలు బట్టి కానీ, నీ త్రాగేటువంటి పానీయాలను బట్టి కానీ, లేదా మరి ఒక ఆచారం ఒక దినాన్ని ఒక దినం కన్నా ఏమంటాం శ్రేష్టమని ఎంచేటువంటి విధానంలో కానీ నీ సహోదరికి నీవు ఎటువంటి అడ్డమైనను ఆటంకమైనను నీవు కలుగు చేయకూడదు అనేది మనకు రాయబడుతుంది. తర్వాత మూడవది 14వ వచనంలో మనం చదివితే, సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ఎంచుతున్నాను అనేటువంటి ఇది కూడా మనం భావించాలి. ఏది నిషిద్ధము కాదనేటువంటి నమ్మకం నీకు మొదట ఉండాలి. నిషిద్ధమైంది ఇది తినకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ప్రభు పరిశుద్ధపరిచిన అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొర్నేలి దగ్గర వృత్తాంతంలో మనం పేతురుకు దేవుడు ప్రత్యక్షపరిచిన విధానము, ప్రభువుని పరిశుద్ధపరిచిన దాన్ని నీవు నిషిద్ధంగా ఎంచకూడదు అనే దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక మీదట నిషిద్ధమైంది ఏదియో లేదు, ఇది తినకూడదు అది తినకూడదు అనే నిషిద్ధం ఏది లేదు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి. తర్వాత 15వ అధ్యాయంలో మనం చదివితే, నీ సహోదరుడు నీ భోజనము మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. ఒకవేళ నిన్ను బట్టి నీ సహోదరుడు ఏమన్నా దుఃఖించితే బాధపడితే నీవు ఏంటంట నీకు ప్రేమ లేదు, లేకపోతే నీ ప్రేమ కలిగి నీవు నడుచుకోవట్లేదు అని అర్థం చేసుకోవాలంట. కాబట్టి మనం చేయాల్సినది ఏంటంటే, మనము ఆ ప్రేమను కీలకంగా ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ ఇక్కడ కీలకం. నీ సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడంటే అతని ఎడల నీవేం చేయాలా? ఒకవేళ నిజంగా కనుక అతన్ని ప్రేమిస్తే, అతడు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నీవు చేసేటువంటి ఆ చర్యను నీవు మానుకోవాలి. అంటే నీ చర్యను బట్టే కదా అతడు ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆ చర్యను నీవు ప్రేమ చూపించే సహోదరుని ఎలా ప్రేమిస్తున్నావంటే, నీకున్న చేయాల్సే ఉన్న స్వాతంత్రాన్ని వినియోగించుకోనకుండా చేసేటువంటి ఆ కార్యాన్ని చేయకుండా నీవుగా మానుకోవాలి అనేది ఇక్కడ రాయబడుతుంది. తర్వాత 5వది మనం చూస్తే, అదే వచనంలో ఇంకా బాగా మనం చదివితే, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినను వానిని నీ భోజనము చేత పాడు చేయొద్దు. దేవుడేమో అంత కష్టపడి తన ప్రాణమును పెట్టి అతన్ని రక్షించడానికి అంత సాహసోపేత కార్యం చేస్తే, ఆ వచ్చిన వ్యక్తిని నీ అలవాట్లతో, నీ భోజన పదార్థాలతో, నీ పానీయాలతో అతడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా చేయొద్దు. అలాంటి పని మాత్రం నువ్వు చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి హాని చేయడానికి లేదా నాశనం చేయడానికి నీవేది కూడా చేయకూడదు. కాబట్టి నీ భోజనం చేస్తున్నావంటే నీవు చేసేటువంటి ఆ భోజనం వల్ల ఎదుటివాడిని ఒకవేళ పాడు చేస్తున్నావేమో అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులరా. తర్వాత 6వది మనం చూసినట్లయితే 16వ వచనంలో మనం చదువుతున్నాం, మీకున్న మేలైనది దోషణ పాలు కానీయకుడి. ఏంటి మేలైనది? మనకి మేలైనది ఏంటి? మనకి ఇవ్వబడిన స్వాతంత్రం. ఈ స్వాతంత్రము దూషణ పాలు కాకుండా మనం కాపాడుకోవాలి. ఏంటి ఆ స్వాతంత్రం? నీకు అన్ని దినాలు ఒకటే, అన్నీ నీవు తినచ్చు, అన్నీ నీవు విశ్వసించిన వానికి నిషిద్ధమైంది ఏదీ లేదు అనే ప్రతిదీ తినచ్చు అనేటువంటి ఏదైతే ఆత్మయందలే నీకున్న స్వాతంత్రం ఉందో, ఆ స్వాతంత్రాన్ని నీవు మరి పాడు చేసుకోవద్దు. మేలైంది ఏదైతే నీకుందో అది దూషణ పాలు కాకుండా నీకు నువ్వుగా కాపాడుకో అని మాట రాయబడుతుంది. తర్వాత 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి మనము
దేవుని రాజ్య కార్యకలాపాల్లో మనం నిమగ్నమై ఉండాలి. దేవుని రాజ్య సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఏంటంటే అక్కడ రాయబడతా ఉన్నాయి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇవే కానీ భోజనము, పానము ఇవి కాదు ఒక వ్యక్తిని మరి దేవుని రాజ్యములో చేర్చేటువంటివి. కాబట్టి ఇలాంటి వాటి దగ్గర గొడవలు కానీ అభ్యంతరాలు కానీ ఏదైనా ఉంటే నీ తోటి వ్యక్తి కొరకు ఒక నీ తోటి వ్యక్తిని ప్రేమించుతున్నావని చెప్పడం కొరకు ఆ భోజన పదార్థమే కానీ తీసుకొనిచున్న ఆ పానీయం కానీ నువ్వు మానివేయడం మంచిది. ఎందుకంటే దేవుని రాజ్యం ఈ తినడం కాదు కదా, భోజనము చేయడం పానం చేయడం ఇది కాదు కదా. దేవుని రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. కాబట్టి ఇలాంటి వాటితోటి మీరు ఆనందించండి అని చెప్తూ భక్తుడు ఇదివరకు కూడా మరి ఒక మాటలో రాస్తాడు ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండడి అనే మాట రాయబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ద్రాక్షారసము చేత వారు మత్తులైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఎందుకు ఆత్మపూర్ణులై ఉండండి అనే మాట దానికి అర్థం ఏంటంటే వారు దేవుని సన్నిధికి వచ్చేది దేనికంటే కేవలం ఇక్కడ ద్రాక్షారసం దొరుకుతుంది, ఆ ద్రాక్షారసం చేత వారు త్రాగేసి మత్తులైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి ద్రాక్షారసం తాగేటువంటి విధానం కాదు, ఆత్మపూర్ణులై మీరు ఉండండి. ద్రాక్షారస పూర్ణులై కాదు, ఆత్మపూర్ణులై ఉండండి అన్నట్లుగా ఆ మాట అక్కడ చెప్పబడింది. కాబట్టి దేవుని రాజ్యము ఇది తినడం, అది తినడం, ఇది చేయడం, అది చేయడం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ కార్యకలాపాల్లో ఎక్కువగా మనము నిమగ్నులమై ఉండాలనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. తర్వాత 18వ వచనంలో మనం చదివితే ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మరి ఆయన రాజ్య పద్ధతిలో క్రీస్తును సేవించడం అంటే ఎలా అంటే ఆయనకు ఇష్టలైనటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాల్సినటువంటి బాధ్యత దేవుడు తన రాజ్యములో ఉన్న వారికి అనుగ్రహించున్నాడు. కాబట్టి దేవుడికి ఆ మనుషులకును మరి యోగ్యమైనటువంటి వారుగా ఎవరనంటే నీకు స్వాతంత్రం ఉండి కూడా నీ సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడని, నీ ప్రక్క తోటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడని నీ స్వాతంత్రాన్ని వినియోగించుకొనకుండా అతన్ని ప్రేమించిన కారణం చేత క్రీస్తు ప్రేమను అతనికి పంచడం కోసం నీ స్వాతంత్రాన్ని వాడుకొనక నీవు మితంగా ఉన్నావు చూసావో, దాని కొరకు దేవుడు నిన్నేం చేస్తాడంటే యోగ్యుడిగా నిన్ను ఎంచుతా ఉన్నాడు. దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఇష్టడైన వ్యక్తి ఎవరంటే నా ఇష్టమండి అని నీకు ఇష్టానుసారంగా నీవు జీవించడం కాదు, నీ ఇష్టం అయినప్పటికీ కూడా నా తోటి వ్యక్తి కొరకు నా ఇష్టాన్ని నేను మానుకున్నాను అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టములైన వ్యక్తులని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా 19వ వచనంలో మనం చదివితే కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. చాలు. ఈ సమాధానము ఇక్కడ ఒకసారి రాయబడింది, 17వ వచనంలో కూడా రాయబడింది. దేవుని రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమైనదని అక్కడ ఒక చోట సమాధానం రాయబడింది. మరొక చోట ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే సమాధానము మనం అనుసరించాలి అనేటువంటి విషయం. సమాధానం అంటే ఎదుటి వ్యక్తితో మనకు సరైనటువంటి సత్సంబంధముగా మనం భావించవచ్చు ప్రియులరా. కాబట్టి ఈ విషయాలు ఎందుకు మరి ఇలాగ పదే రాయబడుతున్నాయంటే ఇతర వ్యక్తులకు అభ్యంతరం లేకుండా. రెండో మాటను మనం చదివితే పరస్పర క్షమాభివృద్ధి. వ్యక్తులు నువ్వుగానే క్షమాభివృద్ధి చెందుతావు,
నీకు నీవే అభివృద్ధి చెందడం కాదు, నీ తోటి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఉదాహరణకి ఒక శరీరంలో ఒక అవయవం పెరుగుతుందనుకోండి, ఎలా ఉంటుంది? ఒక చెయ్యే అలా ఎదిగిపోతుంది, మిగిలినది మాత్రం అలాగే ఉంటుందా? ఎలా ఎదుగుతుంది? కలిసికట్టుగా మొత్తం శరీరం అంతా ఎదుగుతుంది. ఒకవేళ చిక్కిపోతే శరీరం అంతా చిక్కిపోద్ది. పుష్టిగా ఉంటే శరీరం అంతా కూడా బలపడేటువంటిదిగా ఉంది. కాబట్టి ఏది జరిగినా ఆ పరస్పరము ఏదైతే పరస్పర క్షమాభివృద్ధి మనం చెందాలి, అభివృద్ధి చెందాలనేటువంటి విషయం ఇక్కడ మనకి వ్రాయబడతా ఉంది పిల్లలు. కాబట్టి మనము సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగుచే, ఇద్దరికీ క్షేమాన్ని కలుగు చేసేవి, ఇద్దరికీ ఎదుగుదల కలిగించేవి, ఇద్దరికీ సమాధానం కలిగించేది ఏమున్నాయో వాటినే మనం అనుసరిద్దాం. ఆమోదయోగ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకారం మనము జీవించే బద్దులమై ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు సంఘములో ఇలాంటి విభేదాలు వస్తూ ఉంటాయి. ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఇలాంటి డివిజన్స్ సంఘాల్లో వచ్చినప్పుడు మరి వారు ఇద్దరికీ పరస్పరం ఏది అంగీకారంగా ఉందో, ఏది ఆమోదయోగ్యంగా ఉందో, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదు అన్నట్టు కాకుండా ఇద్దరికీ అనువైనటువంటిది, ఇద్దరికీ యోగ్యమైనటువంటిది పరస్పర క్షమాభివృద్ధి, ఇద్దరికీ సమాధానం కలుగు చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించండి అనేటువంటి విషయం ఇక్కడ మనకి రాయబడతా ఉంది. చివరిగా 22వ వచనమును మనం చదివినట్లయితే, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. కాబట్టి నీకున్నటువంటి విశ్వాసాన్ని నీకు నీవే ఉంచుకో. ఏదైతే సమ్మతించిన విషయాలు ఉన్నాయో దానికి తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. కాబట్టి ఒకవేళ నీకు ప్రాధాన్యత నిర్ణయించుకోవాలి, అయితే ప్రయారిటీస్ నీకు సెట్ చేసుకోవాలనుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సెట్ చేయవలసినటువంటి ప్రయారిటీల్లో ఫస్ట్ నీకు ఎంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏంటంటే విశ్వాసముతో ఆ ప్రయారిటీస్ని నీవు సెట్ చేసుకోవాలి. విశ్వాసముతో నీవు ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. కాబట్టి ఒకరిని మనము అవమానించడం కానీ, లేకపోతే దోషణ పాలు చేయడం కానీ, లేకపోతే దోషిగా చేసి నిలబెట్టడం కానీ ఇలాంటివి మనము చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆఖరికి ఒక మాట రాయబడుతుంది, విశ్వాసము కానిది ఏదో అది పాపము. కాబట్టి విశ్వాస సంబంధమైనదిగా ప్రతిదీ ఉండాలి. నీవు చేసే ఏ కార్యమైనా, తింటున్నావా విశ్వసించి తిను, త్రాగుతున్నావా విశ్వసించి తాగు, ఏదైనప్పటికీ కూడా విశ్వాసముతో ముడిపడి ఉండాలి. నీ ప్రయారిటీస్ అన్నీ కూడా ఏ కార్యము చేసినా అది విశ్వాస సంబంధమైనదై ఉండాలి. ఆ ప్రయారిటీని నీవు సెట్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఒక సూత్రాలు, ఒక 10 సూత్రాలు విశ్వాసికి తనకి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని, నడుచుకోవాలనేటువంటి విషయాల మీద ఈ సూత్రాలు రాయబడి ఉన్నాయి ప్రియుల. కాబట్టి ఒక వ్యక్తి తనకు తాను సజీవయాగంగా దేవునికి సమర్పించుకుంటున్నాడంటే అతడు దేవుని న్యాయసింహాసనం ఎదుట ఒక విధానాన్ని నిలబడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ 10 సూత్రాలకు లోబడిన వాడుగా అతడు ఉండాల్సిన బాధ్యత ఉంది. నా ఇష్టం నాదే, నా జీవితం నా ఇష్టం అనేటట్లుగా కాక, అంటే నీకు నువ్వుగా ఐసోలేటెడ్గా నీవు లేవు. ఎప్పుడు నీవు ప్రభువును అంగీకరిస్తున్నావంటే క్రీస్తు శరీరంలో నీవు ఒక భాగము. కాబట్టి నీకు నీవుగా నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనడానికి లేదు. క్రీస్తు శరీరము ఆ అవయవం అన్నీ కూడా కలిసికట్టుగా ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంఘ క్షమాభివృద్ధి కొరకు ఇండివిజువల్ ప్రయారిటీస్ నీకున్న వాటిని
అయితే ఇండివిజువల్ ఆ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది నీవు నీ తోటి వ్యక్తికి ఆటంకం లేకుండా, ఇబ్బంది కలగకుండా నీకున్న స్వాతంత్రాన్ని నీవు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ 14వ అధ్యాయం యొక్క సారాంశం అంతా కూడా ఇదే. విశ్వాసముతో ప్రారంభమవుతుంది ఈ అధ్యాయము. అంటే విశ్వాసం విషయమై బలమైన వాడు బలహీనమైన అని మొదలుపెట్టి ఆఖరికి ఎక్కడ ఎండ్ అయిందంటే విశ్వాసం కానిదేదో అది పాపం. కాబట్టి ప్రయారిటీస్ అన్నీ కూడా మరి విశ్వాసంతో ముడిపడి ఉండాలి. ఏది విశ్వాసం కానిదో అది మన ప్రయారిటీలో ఉండి దాన్ని మనం తీసివేయాలి. తోటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా మనం జీవించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి కొద్ది మాటలు నా వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముగల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మరి నాన్న ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన ఈ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 14వ అధ్యాయంలో మీ ఎదుట మేమందరము నిలబడవలసిన వారమై ఉన్నామని, అయితే నీ ఎదుట నిలబడినప్పుడు మేము పొందే బహుమానాలు అయినా మాకు ఇచ్చేటువంటి కిరీటాల కొరకు మీరు మాతో మాట్లాడారు. మరి శోధనలను సహించి అంతము వరకు మేము నమ్మకంగా ఉండాలని నానా, అప్పుడే మరి మేము నానా తండ్రి ఈ కిరీటములు బహుమానములు పొందుకుంటామని వాగ్దానం నేను వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అందరికీ మీకు స్తోత్రాలు. అయితే మా సహోదరులతో మేము నడవలసినటువంటి విధానము నానా తండ్రి మరి బలహీనుడైనటువంటి మరి విశ్వాసిని బలపరిచేటువంటి వారంగా మేము ఉండాలి, కానీ వారికి ఆటంకం కలిగి చేసే వారంగా మరి నానా తండ్రి వారు నానా క్రీస్తు యేసులో నుండి తొలగిపోయేటట్లుగా మరి వారి ఎదుట మేము ప్రవర్తించకుండానట్లుగా మీ కృపను దయచేయండి. ఈ వాక్యం మా వినికిల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, వాక్యములో ప్రతిబిడని ఎదగడానికి మీ కృప కావలసిన కృపను మీ ఆత్మ ద్వారా ఈ వాక్యం వినిచిన బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.